ఇంతకుముందు అంటే శంభాజీ గారి గురించి మాట్లాడుతూనే ఆయన బొక్కల డాక్టర్ అన్నట్టు ఆయన ఒక ఆయన యేసు ప్రభు కంటే అధర్మ మార్గం. అధర్మ మార్గం. ఆ, అయితే యేసు ప్రభు కంటే 100% 1000 రెట్లు 1000 రెట్లు శంభాజీ మహారాజా గొప్ప అని ఆ. చెప్తారు. నిజమా సార్? దాన్ని ఎట్లా? మైండ్ దొబ్బేసిన మాటలు అవన్నీ, ఆ, మైండ్ దొబ్బేసిన మాటలు. ఉమ్, యేసు ప్రభువు కంటే సంభాజీ మహారాజు గొప్పవాడా, సమానుడా, ఉమ్, తక్కువడా అనే టాపికే నాన్ సెన్స్. ఉమ్, అసలు పోలికనే లేదు. ఉమ్, సంభాజీ మహారాజుకు యేసు ప్రభువుకి ఏంటి పోలిక అసలు? ఉమ్, మైండ్ దొబ్బేసింది ఆయనకు. ఉమ్, ఇప్పుడు ఎలాగ పోలిక? ఇప్పుడు యేసు ప్రభువేమో మానవ జాతి విమోచన కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఆ మాట సంభాజీ చెప్పగలడా? పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అని సంభాజీ గారు చెప్పగలడా? చెప్పలేడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించున్నాను ఆయన చెప్పగలడా? లేదు. పోనీ మరణాన్ని గెలిచి లేచాడా మరి? అంటే బాయ్ ఆ, ఏ విధంగా పోలుస్తారు? పోనీ సంభాజీ మహారాజు పుట్టక ముందు, ఒక 500 ఏళ్లకు ముందు ఈయన పుడతాడని పూర్తడని అక్కడ ప్రవచనం ఉందా? అదేం అసలు ఎట్లా పోలుస్తారండి? అసలు పోలికే లేదు. ఈయన రాజకీయము, సామ్రాజ్య స్థాపనము, మరాఠా జాతి కొరకు పోరాడారు వాళ్ళు తప్ప ఉమ్, మానవ జాతి కోసం కాదు. అది కూడా ఆధ్యాత్మికం కాదు. మనుషులను నరకము నుండి తప్పించడానికి అనే కాన్సెప్టే లేదు అక్కడ. ఉమ్, యేసుప్రభు ఏమో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనేసాడు. వాళ్ళ రాజ్యమేమో ఈ లోక సంబంధమైనదేనయ్యే. మరి ఎక్కడ పోలికుంది? అవును, ఎక్కడ? అంటే ఈయన భాస్కర్ రాజు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన బ్రతుకుండగానే చర్మం మూలిచ్చి వేయబడి, ఉమ్, గోళ్ళు పీకేయబడి, కనుగుడ్లు పొడి చేయబడి అంత భయంకరమైన చిత్రవధలు అనుభవించారు సంభాజీ మహారాజ్. యేసుప్రభు పొందిన హింసల కంటే ఇది ఎక్కువ ఉమ్, అని అట్లా పోల్చుకొని ఉంటారు. ఉమ్, అయితే యేసుప్రభు ఎందుకు గ్రేటో ఇప్పటిదాకా వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కావాలి. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డందుకు గొప్పోడు కాలేదు. ఉమ్, ఉమ్, అది అందుకొరకే బైబిల్ చాలా జాగ్రత్తగా పరిశోధించాల. ఉమ్, సిలువ వేయబడ్డందుకు మాత్రమే యేసు రక్షకుడు కాలేదు. ఉమ్, అదే ఒక రీజన్ అయితే ఉమ్. ఆయనకు అటుపక్క ఇటుపక్క కూడా ఇద్దరు సిలువ వేయబడ్డ, మరి వాళ్ళు రక్షకులే. అట్లనే అవుతుంది మరి. ఆ, అంటే వీళ్ళకి మైండ్ దొబ్బేసింది. ముందు చెప్పేది విని చదువు నేర్చుకోరా నాయన అంటే ఉమ్, ప్రతి ఓడు మేధావినని మాట్లాడేది పిచ్చి కూతలు కూసి ఉన్న పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. ఉమ్, సిలువ అనేక మంది వేయబడ్డారు. ఉమ్, అది రోమా ప్రభుత్వము నేరస్తులను శిక్షించడానికి రూపొందించిన ఒక విధానం. అది ఉరిశిక్షలాగా. ఋషి. ఉరిశిక్ష విధించినట్టు మరణదండన విధించబడ్డోళ్లను, చాలా ఘోరమైన నేరస్తులను ఉమ్, ఇట్లా చిత్రహింసలు పెట్టి చంపాలనేది ఒక రోమన్ ప్రభుత్వ ఉమ్, పద్ధతి, పాలసీ. ఊరేయకుండా సిలువ మీద చంపాలని. చంపాలని అంటే ఒక పట్టాన్ని చచ్చిపోరు వాళ్ళు. ఉమ్, 5-6 గంటలు బాధపడి చచ్చిపోతారు. ఉమ్, చాలా వేదనకరమైన క్రూయల్ డెత్ అది. యేసు ప్రభు కంటే ముందు కూడా చాలా మందిని సిలువేశారు. యేసు ప్రభుతో పాటు ఉమ్, చాలా మందిని సిలువేశారు. యేసు ప్రభు తర్వాత కూడా కొంతమందిని సిలువేశారు. ఉమ్, కాబట్టి చిత్రహింసలు, చిత్రవదలు అనుభవించిన కారణాన్ని బట్టే యేసు గొప్పోడని మేము అనడం లేదు. ఈ బుద్ధిహీనులు అలాగనుకుంటున్నారు. ఉమ్, ఆయన సమస్త మానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తాడనే సంగతి ఆయన పుట్టక ముందు, 100 సంవత్సరాలకు ముందు, 1000 ఏళ్ళు, 1500 ఏళ్ళు, 2000 ఏళ్ళు ముందు ఉమ్, ప్రవక్తలు చెప్పగా అది గ్రంథాల్లో రాయబడి ఈ 1000 సంవత్సరాలు ప్రజలు చదువుకుంటూ ఎవరితడు, ఎక్కడ జరిగిందా, జరగబోతుందా, అందరి కొరకు ఒకడు మరణించడము, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడం అని లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు చదువుకుంటూ ఎదురు చూడగా ప్రవచనాల, ముందుగా చెప్పబడ్డ ప్రవచనాల నెరవేర్పుగా యేసు మరణించాడు. ఉమ్, అది ఆయన గొప్పతనం. ఉమ్, యేసు యొక్క విశిష్టత ఏంటంటే ఉమ్, టార్చర్ పెట్టబడడం కాదు విశిష్టత. ఉమ్, అట్లాగైతే 3rd డిగ్రీ ఎక్కించిన వాళ్ళు చాలా మంది కూడా టార్చర్ పొందుతారు. మరి వాళ్ళ రక్షకులే కాదు కదా. టార్చర్ పెట్టబడ్డోడంతా గ్రేట్ కాదు. యేసయ్య శిష్యులు కూడా నడిమికి చీల్చబడిన వాళ్ళు ఆయన మంది ఉన్నారు. ఎంతో- ఇంతకంటే ఘోరమైన శిక్ష. అసలు అదే కదా, పేతురు భక్తుడిని తలకిందులుగా సిలివేశారు. ఇంకా ఎన్నో విచిత్రమైన కోశారు. మరణాలు, రంపాలతో కోశారు. ఉమ్, ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే జంతువును
ఉమ్, చంపి దాని పచ్చి చర్మము అట్లా పచ్చి ఉండగానే దాంట్ లోపల మనిషిని పెట్టి కుట్టేసేవాడు. ఉమ్, అది ఎక్కడైనా బయటపడేస్తే అది ఎండి ఎండి అది కృషించి 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 ఉమ్, అది బిగ తీసుకుపోతాం లోపల ఉండి ఒత్తినట్టు క్రష్ చేసినట్టు వాడు చచ్చిపోయేవాడు. ఉమ్, ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి మరణ శిక్షలు ఉండేవి. కనుక ఆయన ఏదో బాధ పెట్టాడు కాబట్టి ఆయన గొప్పోడు కాలేదు. ఉమ్, ఆదాము నుండి మనకు సంక్రమించిన దోషాలను ఈ శిలువ శ్రమల ద్వారా ఆయన పరిహరిస్తున్నాడు కాబట్టి ఆయన రక్షకుడు. ఉమ్, ఈ లింక్ ఉన్నది. ఉమ్, ఉమ్, ప్రవచనములు చెప్పబడ్డవి, దాని నెరవేర్పు యేసు ప్రభు వారు ఉమ్, జరిగించాడు శిలువ మీద. తర్వాత ఏంటంటే అందుకొరకు ఈ యజ్ఞము చేయడానికి యోగ్యుడు ఎలాగవుతాడు? పరిశుద్ధుడైతేనే యోగ్యుడవుతాడు. అందుచేత ఆయన సాధారణమైన బయోలాజికల్ ప్రాసెస్ ప్రకారం ఆయన పుట్టలేదు. ఉమ్, ఆదాము హవ్వల రక్తం ఆయన లోపల లేదు. ఇప్పుడు ఆదాము హవ్వల రక్తమే మన సంభాజీ మహారాజులో కూడా ఉన్నది. ఉమ్, ఆదాము హవ్వల రక్తమే ఔరంగజేబులో ఉంది. ఆదాము హవ్వల రక్తమే శివాజీ మహారాజులో కూడా ఉన్నది. ఉమ్, మనందరిలో ఆదాము హవ్వల రక్తమే ఉన్నది. యేసులో మాత్రమే లేదు. ఉమ్, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైతే యేసు కంటే ఈయన 1000 రెట్లు గొప్పవాడంటే పరలోక వాసులు కూడా గొల్లున నవ్వుకొని ఉంటారు. ఉమ్, ఈ అధర్మ మార్గం మనిషిని చూసి ఉమ్, మైండ్ దొబ్బేసింది అనుకున్నాను నేను ఆయన స్టేట్మెంట్ వినగానే. ఉమ్, ఉమ్, చాలా తప్పు, ఉమ్, అది ఎవడు వినడు. ఉమ్, అసలు సంభాజీ మహారాజు యేసయ్య కంటే గొప్పవాడంటే అసలు హిందువులే ఒప్పుకోరు. ఉమ్, ఆ, సార్ హిందువులే ఒప్పుకోరు అసలు. ఉమ్. రైట్.